నమస్తే అండి, నా పేరు నాగబాబు అండి. గత 16-17 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ వైద్య మిత్రాల కింద మేము ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా పనిచేస్తున్నాము. మేము పేషెంట్లు ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్ అంటే ఏంటంటే, ముందు తెల్ల రేషన్ కార్డు అనేది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు ఉంటాయి. ఆ కార్డు తీసుకొచ్చి పేషెంట్ మాకు ఇందులో వైద్యం వస్తుందా లేదా అని అడిగితే హెల్ప్ డెస్క్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసి పేషెంట్కి ట్రీట్మెంట్ అంతా చేయించి సర్జరీ అవన్నీ చేయించి డిశ్చార్జ్ అయ్యేంత వరకు మేము చూస్తూ ఉంటామండి. ఇప్పుడు ఏంటంటే మా పరిస్థితి ఏంటంటే, మాకు ఉద్యోగ భద్రత లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే, క్యాడర్ ఇచ్చి కనీస వేతనాలు అమలుపరిచి కాంట్రాక్ట్ పద్ధతిలో మమ్మల్ని అందరినీ చేర్చాలనుకుంటున్నాం. గత 17 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా సరే డిగ్రీ పీజీలు అన్నీ చేసాము. కొత్తగా రిక్రూట్ అయ్యి జీవో నెంబర్ 28 ప్రకారం రిక్రూట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఎంఫార్మసీ చేస్తూ నెలకు మాకు 15,000 శాలరీ ఇస్తారండి ఆప్కాస్ ద్వారా. ఆ శాలరీస్ చేతికి ఫోన్ కటింగ్లన్నీ పోను 13,087 రూపాయలు వస్తూ ఉంటాయి. ఇంత తక్కువ శాలరీకి మేము చేస్తున్నాము. దాన్ని గుర్తుంచుకుని మాకు, ఎందుకంటే ఇప్పుడు కనీస అవసరాలు అన్నీ పెరిగిపోయినాయి, నిత్యావసరాలు అన్నీను, ఇంటి రెంట్లు అన్నీ పెరిగిపోయి దాంతోపాటు ఆప్కాస్లో ఉన్న కాడి నుంచి మాకు CFSMID ద్వారా శాలరీ పడుతుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఏమీ రావట్లేదండి మాకు అసలు. ఆ రావటం లేదు, ఇవన్నీ ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు గత సంవత్సరం నుంచి మా స్టేట్ యూనియన్ పిలుపు మేరకు పలు దఫాలు చర్చలు కూడా జరిపారండి ట్రస్ట్లో. చర్చలు జరిపి అవన్నీ విఫలం అవడంతో ఇంకేం చేయాలో తెలియక మా స్టేట్ యూనియన్ వారు 3 సోమవారాలని శాంతియుత నిరసన కింద కార్యక్రమం స్టార్ట్ చేసామండి. ఒక సోమవారం నాడు చర్చకి పిలిస్తే వెళ్ళి అక్కడ మాట్లాడటం జరిగింది. లిఖితపూర్వకంగా ఇవ్వక కారణంగా మొన్న 17వ తారీఖు, ఈ నెల 17వ తారీఖు, ఇప్పుడు 24వ తారీఖున శాంతియుత నిరసన ప్రతి ఒక్క జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మొత్తం చేస్తున్నామండి. మాకు ఏమీ లేదండి. ఫస్ట్ డిమాండ్ ఉద్యోగ భద్రత కల్పించి మినిమం పే స్కేల్ ఇస్తూ క్యాడర్ ఇచ్చి ప్రభుత్వ కాంట్రాక్ట్లో పెట్టమని మేము అందరినీ కోరుకుంటున్నామండి. మరీ ముఖ్యంగా సీఎం గారు మమ్మల్ని ఆదుకోవాలని, మా విన్నపాన్ని ఆయన ఆలకించి మా అందరూ దయించి ఏదో రకంగా మాకు ఒక క్యాడర్ ఇచ్చి మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించి ఈ ఉద్యోగం చేసుకుని, ఎందుకంటే చాలామంది 50+ ఉన్నారండి, 40, 55 అలా ఉన్నారండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా దీని మీద ఆశలు పెట్టుకున్నారు. అవన్నీ బొమ్ము కాకుండా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాకు మేలు చేయాలని మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నా పేరు పితాని జ్యోతిశ్రీ అండి. నేను ఎన్టీఆర్ వైద్య మిత్ర కింద ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నందు పనిచేస్తున్నాను. మేము గత 16-17 సంవత్సరాల కింద నుంచి పనిచేస్తున్నాము. మాకు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాము. అది మాకు ఏంటంటే అప్పటి నుంచి కూడా అదే జీతంతో పనిచేస్తున్నాము. గత సంవత్సరం కాడి నుంచి కూడా మాకు వేతనాలు అనేది పెంచుకోకుండా ఉన్నారు. ఏంటంటే మేము చేసే పనికి సమాన వేతనం ఇవ్వమని అడుగుతున్నాము. అది ఇప్పటివరకు మాకు మినిమము క్వాలిఫికేషన్ ఉండి కూడా దానికి సరిపడా జీతం అయితే లేదు మాకు. అందుకని గవర్నమెంట్ దయించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము.